పశ్చిమ బెంగాల్లో మే 9వ తారీఖున ప్రమాణ స్వీకారం ఉంటుందని బీజేపీ అధిష్టానం అయితే చెబుతోంది. కానీ ముఖ్యమంత్రి ఎవరన్నది ఇప్పటివరకు రివీల్ చేయలేదు. సువేంద్ర అధికారినే ముఖ్యమంత్రి చేయాలి, ఎందుకంటే ఆయనే పోరాడాడని చాలామంది చెబుతున్నారు. అది వాస్తవం. కానీ ఒకవేళ మహిళా విభాగానికి గనక ముఖ్యమంత్రి స్థానం ఇవ్వాల్సి వస్తే ఇక్కడ అగ్నిమిత్ర పాల్ అనే ఒక ఆవిడ ఉంది. ఈవిడ అసన్సోల్ దక్షిణ ప్రాంతానికి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈవిడ కూడా పశ్చిమ బెంగాల్లో ఈ యొక్క టీఎంసీ రౌడీలతో పోరాడినటువంటి చరిత్ర ఉంది. అంటే మహిళా విభాగానికి ఈవిడ అంటే 2019లో బీజేపీలో చేరి 2021లో మహిళా మోర్చా నాయకురాలిగా ఎదిగారు. ఈవిడ మహిళా మోర్చా ప్రెసిడెంట్గా. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ మహిళలకు గనక ముఖ్యమంత్రి స్థానం ఇవ్వాల్సి వస్తే ఈవిడికి ఇస్తారు. అయితే మహిళలకు ఇస్తారా లేదన్నది తెలియదు. సువేంద్ర అధికారి ఇప్పటి వరకు పార్టీ కోసం పోరాడాడు, అక్కడ హిందువుల కోసం పోరాడాడు. కాబట్టి ఆయనకే ఇవ్వాలనేది అధిక భాగం కోరుకుంటున్నారు. బహుశా ఇదంతా కూడా ఒక ఊహాగానమే. బీజేపీ ఏం చేయాలో ఎలా చేయాలో అధిష్టానానికి అంతా తెలుసు. మే 9వ తారీఖు వరకు మనం వేచి చూస్తే చాలు, మరొక 4 రోజులు.